సీక్వెల్స్. ఇప్పుడు స్క్వేర్ క్యూబ్స్. డీజేటిల్లుకు సీక్వెల్ గా పార్ట్ 2 అనకుండా స్క్వేర్ అన్నారు. అదేదో బాగుందని అదే బ్యానర్ ఆ టైటిల్ ను కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ అంటున్నారు. సితారా బ్యానర్ లో వచ్చిన ఈ డీజేటిల్లు మ్యాడ్ సినిమాలకు కమర్షియల్ గా పెద్ద లాభాలు తెచ్చాయి. పెద్ద హీరోల సినిమాలకు మించిన లాభాలు ఇవే తెచ్చాయి. డీజేటిల్లు స్క్వేర్ అయితే ఏకంగా 100 కోట్లు కొల్లగొట్టి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఇక మ్యాడ్ కూడా యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్ అనిపించుకుంది. ఈ మూవీకి సీక్వెల్ గానే మ్యాడ్ స్క్వేర్ అనే టైటిల్ తో మరో మూవీ ప్రారంభించారు. ఇది కూడా పూర్తి స్థాయిలో మ్యాడ్ కు కొనసాగింపుగానే ఉంటుందట. అంటే సీక్వెల్ అంటే కొన్నిసార్లు కొత్త కథలు వస్తుంటాయి. డీజేటిల్లు లాంటివి ఆ ట్రెండ్ను మారుస్తున్నాయి. ఆ ట్రెండ్లో వస్తున్నదే మ్యాడ్ కాబట్టి కంటిన్యూటీలానే ఉంటుందని చెబుతున్నారు. సో ఫస్ట్ పార్ట్తో హిలేరియస్గా నవ్వించిన మ్యాడ్ టీమ్ ఈసారి అంతకు మించి నవ్వించాలి. లేకపోతే పోలికలు వస్తాయి. ఆ కంపారిజన్స్లో తేడాలు ఉంటే రిజల్ట్లోనూ తేడాలుంటాయి.